మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సతీష్ కుమార్ గారు, నిన్న మొలకల చెరువులో 800 పైన 50 లాట్స్ లెవెల్ గ్రేడ్ ఎంపీఎల్ మాత్రం రేట్స్ డౌన్. ఓన్లీ వ్యాపారస్తుల పేర్లు వద్దు. చెరీ సగం కాంప్రమైజ్. నో బ్రదర్, అట్లేముండదు. ఇవన్నీ అపోహలు. డోన్లో 200 నుంచి 680. సయ్యద్ జహాంగీర్ గారు, థ్యాంక్ యూ బ్రదర్. డోన్ యొక్క ధరలు అప్డేట్ చేసినందుకు. అన్న ఇప్పుడు నాటవచ్చా టమోటా క్రాప్? జితేంద్ర గారు, అన్న మనం టమోటాలు ఎప్పుడన్నా నాటుకోవచ్చు అన్న, కానీ ధర మన చేతుల్లో ఉండదు. ఇవాళ తగ్గిందని మళ్ళీ మన పంట చేతులు తగ్గుదల ఉంటుందని, ఇవాళ ధరలు ఉన్నాయని మన పంట చేతుకు సమయం ధర ఉంటాయని ఎవరూ చెప్పలేము. టమోటా పంట అదృష్టంతో ఆట, ధర దైవాధీనం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నేను కూడా యూట్యూబ్లో ఈ మధ్య ఒక వీడియో చూశాను. అయితే ఈ వీడియో చూడలేదు. తమిళలో పెట్టారు, టమోటా కిలో 500 అమ్ముతుంది, రాసి పెట్టుకుంటే ఒక జ్యోతిష్క మహానుభావుడు. మొన్నటి వరకు వీళ్ళందరూ ఏ పార్టీ గెలుస్తుంది ఏమి చెప్పుకునే వాళ్ళు టమోటా మీద పట్టారు. టమోటా కిలో 500 అంటే ఊహించండి. మొన్న మనం పాలకం దాటిన తర్వాత పాకిస్తాన్కి టమోటాలు ఎగుమతి ఆపిన తర్వాత అక్కడ 400 అమ్మేందని విన్నాం మనము. కానీ టమోటా 500 కేజీ అనేది ఆ జ్యోతిష మహానుభావుడు చెబుతున్నాడు. అలాంటి వార్తలు నమ్మద్దండి. దానికి మధుసూదన్ గారు, అవన్నీ ఫేక్ న్యూస్. ఊరికి ఆ స్వామినే నాటుకుంటే అయిపోయా, భవిష్యత్ ఎవరు చెప్పలేరు. 5 టమాటా అమ్మడం అంటే మాత్రం అది అసాధ్యం. ఇక రంగభారతి గారు, అన్న మా డోన్లో పెద్ద బాసు 200 నుంచి 400 రేటు. ఇక మధురెడ్డి గారు ఆ జ్యోతిష్కుల గురించి, ఆయన జ్యోతిష్కులు 2025 నవంబర్లో ఉల్లిపాయల ధర కేజీ 100 రూపాయలు పడుతుందని చెప్పాడు ప్రదీప్ జోషి. ఆయన జ్యోతిష్యం నమ్మితే రైతులు నష్టపోతారు. ప్రదీప్ జోషి. ఆ విషయానికి సంబంధించి మరొక కామెంటు నాగరాజు గారు, యూట్యూబ్లో జ్యోతిష్యుడు మాట విని నాటితే ఇంకా ఫార్మర్స్ బతుకు ఏమవుతుందో చెప్పనక్కర్లేదు. టమోటా కేజీ 500 పోతుందంటే ఆ జ్యోతిష్కుడే ఒక 10,000 ఎకరాలు నాటి కోటీశ్వరుడు కావచ్చు. అలాంటివి ఎవరు నమ్మవద్దు. ఈ ఇయర్ కర్ణాటక అందరికీ వాటర్ ప్రాబ్లం లేదు. కర్ణాటక కాదన్నా మా మదనపల్లి అన్నమయ్య జిల్లాలో కూడా నీటి సమస్య లేదు ఈసారి. ప్లాంటేషన్ భారీగా ఉంటుంది, సో చూసుకొని నాటడం ఉత్తమం. మళ్ళీ నేను కూడా అన్నదా చెప్తున్నాను. మహానుభావుడు ప్రదీప్ జోషి గారు మాటలు ఎవరు పట్టించుకోవద్దండి. టమోటా కిలో 500 అంటే ఎకరాకు ఒక 10 మొలకలు బతకాలి. అటువంటి వాతావరణం రావాలి, అది అసంభవం. జ్యోతిష్క శాస్త్రం చాలా గొప్పది మన దేశంలో, కానీ ఇలాంటి నకిలీ జ్యోతిష్కుల వల్లే జ్యోతిష్ శాస్త్రం ఇవాళ భ్రష్టు పడుతుంది. ఇక రంగభారతి గారు, అన్న మా డోన్లో పెద్ద బాసు 200 నుంచి 500, ప్యాపని 250 టు 650. ఎందుకు ధర తగ్గింది? తగ్గుదో అనుకుంటే మీ రైతుల మందరము అన్న. దీని గురించి నేను ఒక వీడియో గురంబడి వీడియో చెప్పడం జరిగింది. ఇది దిగుమతులు పెరుగుతున్నాయన్న. మా ఎదుగురు కూడా స్టార్ట్ అయింది. పండగ వరకు డోకాలి. పండగకి ఏముందన్నా ఒక వారంలో 10 రోజుల పండగ వ్యాపారం అంతవరకు చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ధరలు అయితే ప్రస్తుతం ఈ ధరలు కొనసాగితే చాలామంది నాకు ఫోన్లు చేయడం జరిగింది. నేను ఒకే విషయం చెప్పాను, ధర తగ్గినా పెరిగినా నా యొక్క వ్యవధి మాత్రం వారం రోజులు. ఇక చంద్ర గారు, అన్న నమస్తే. 2025 ఆశలన్నీ తీరిపోయాయి. 2026 రైతు ఆశించినట్టు మనిషి ధీమాగా ఉన్నారు. కానీ యూట్యూబ్లో ఒక జ్యోతిష్కుడు మహానుభావుడు ప్రదీప్ జోషి 2026లో 500 రూపాయలకు కేజీ పోతుందని చెబుతున్నాడు. అది ఎంతవరకు నిజమన్నా చెప్పగలవా? ఇదివరకు చెప్పానన్నా అది అసాధ్యం. యూట్యూబ్లో వస్తూ ఉంది, ఇది ఎంతో నిజమో నువ్వు చెప్పన్నా. ఇది జ్యోతిష్ స్కూల్లో కూడా ఈ మాట చెబుతూ ఉంటే తల్లినోళ్ళు నమ్మగలరా? ఇది నమ్మేవాళ్ళు, ఇది రైతు కూడా చెబితే రైతు నమ్మతారా? ఇది జ్యోతిష్కాల్లో కూడా ఈ మాదిరిగా చెబుతూ ఉంటే నమ్మగలరా? ఇది నమ్మేవాళ్ళు, రైతు చెబితే నమ్ముతారు. ఇది ఇతని యొక్క మనసాక్షి వదిలేస్తున్నాం. కానీ రైతులు మీరు చెప్పితే వినయంతో సాయి ఎవరు పెట్టుకోరు. యూట్యూబ్లో అంతా 500 కిలో అమ్ముతుందని చెబుతున్నారు. మీ మనసుకి మీకే వదిలేస్తున్నాం. మళ్ళీ చెబుతున్నాను అన్నదాతలందరికీ, ప్రదీప్ జోషి మాటలు పట్టించుకోకండి. 500 రూపాయలు
రూపాయలు టమాటా కిలో వెళ్ళాలంటే నేను చెప్పినట్లు ఎకరాకి 100 మొలకలు 10 మొలకలు బతకాలి అంతే. విపరీతమైన వైరస్ రావాలి, టమాటాలు ఎక్కడ కంటికి కనిపించకూడదు. ఆ ధరలన్నీ రావన్నా అవన్నీ చెత్త ఫేక్. ఈ యూట్యూబ్లో వ్యూస్ కోసము ఆ ప్రదీప్ చేసిపోయారు. నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఇందాక రైతే చెప్పారు, వాళ్ళ పాపులారిటీ కోసం చేసే పిచ్చి పిచ్చి ప్రలాపనలు. ఈరోజు రామకృష్ణ కామెంట్ ఏమీ పెట్టలేదు. స్వామి గారు అన్న రామకృష్ణ గారి కామెంట్ ఉంది, చూడండి. ఫిబ్రవరి 15 దాకా సేమ్ రేట్స్. హనుమంత్ రెడ్డి గారు పెద్దగా మార్పు లేకున్నా మదనపల్లి కన్నా బెస్ట్ కదా, అది మీ ఇష్టం అన్నా, మీరు ఏమంటే అది. ఇక సాత్విక్ గారు డౌన్ స్టార్డా అన్న. కార్తీక్ గారు ఎందుకు డౌన్ అవుతుంది ప్రైస్, ఇదివరకు చెప్పడం జరిగిందన్నా ఎందుకు డౌన్ అవుతుందని చెప్పి. ఇక రామకృష్ణ గారి కామెంట్, నేను ముందు నుంచి చెబుతున్నాను కదా సరుకు పెరుగుతుందని, నా మీద నెగిటివ్ కామెంట్లు పెట్టారు, అందుకు నేనేమీ చెప్పలేక ఉన్న రేట్లు వస్తాయి కానీ కొంచెం టైం పడుతుంది అని చెప్పాను. రైతులు చాలామంది తెలివిగా సీఎం తొక్కారు, రేట్లు తగ్గుతాయి, అందుకు సరుకు ఒకటేసారి వచ్చేసింది. అనంతపురం మార్కెట్లో చూస్తుంటే భయం వేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత వస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆక్సిజన్ అంటున్నారు కానీ భారీగా ప్లాంటేషన్ చేశారు. నేను ఇదే చెప్పా, ప్లాంటేషన్ చేశారని పదే చెప్పా. మళ్ళీ దీనిపైన ఎంతమంది నెగిటివ్ కామెంట్లు పెడతారో చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హనుమంతు గారు, సైదన్న గారు, ధరలు తగ్గుముఖం పడుతున్నాయి, మైదుకూరు స్టాక్ ఎంతవరకు వస్తుంది? ప్రస్తుతానికైతే ఇటు వచ్చే కొంతమంది వ్యాపారస్తులు అటువైపు వెళ్ళారన్న, స్టాక్ అయితే ప్రస్తుతం బాగానే ఉంది. మరి చూడాలి ఇది ఎన్ని రోజుల వరకు వస్తుంది. సయ్యద్ గారు, స్క్రీన్ పైన 900 చూపిస్తున్నారు, మీరు లైవ్లో 700 చెప్తున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఉమాపతి గారు, నిజమే అన్న, మొగతూరు 700, అది ఎడిటింగ్ ప్రాబ్లం, ఐఎమ్ వెరీ సారీ. మొగతూరు టాప్ ఈరోజు 700 రూపాయలు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, ప్రదీప్ జోషి లాంటి వాళ్ళ మాట పట్టించుకోవద్దండి. టమోటా కిలో 500 రూపాయలు అమ్మాలంటే భూమి ఆకాశాలు ఏకం కావాలి. సమాధానం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.